నకిలీ సోయా విత్తనాలు ఆదిలాబాద్ జిల్లా రైతుల్ని నిండా ముంచేశాయి. తేజస్విని కంపెనీకి చెందిన సోయా విత్తనాలని 400 ఎకరాల్లో విత్తుకున్నారు ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం లక్ష్మీపూర్ రైతులు. అయితే తాము మోసపోయాం తెలియడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. తమకి న్యాయం చేయాలంటూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేషాన్ని కలిశారు. నకిలీ సోయా విత్తనాల కారణంగా ఆదిలాబాద్ జిల్లా రైతులు నిండా మునిగిపోయారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సోయా రైతులు జిల్లా కలెక్టర్ రాజశేషాను కలెక్టరేట్లోని ఛాంబర్లో కలిసి తమకు జరిగిన నష్టాన్ని వివరించారు. వానాకాలం సాగుపై ఎంతో ఆశతో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేసిన తేజస్ అనే రకానికి చెందిన సోయా విత్తనాలను పొలాల్లో విత్తినప్పటికీ ఇప్పటి వరకు మొలకెత్తకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. తేజస్వి రకంతో పాటు విత్తిన మరో రకం సోయా విత్తనాలు మొలకెత్తగా తేజస్వి కంపెనీకి చెందిన విత్తనాలు మాత్రం మొలకెత్తలేదని కలెక్టర్ కు గోడు వెళ్లబేసుకున్నారు. దీంతో వ్యవసాయ అధికారులు ఫీల్డ్ విజిట్ కి వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. లక్ష్మీపూర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టి మొలకెత్తని సోయా పంటపై పూర్తి నివేదిక సమర్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నకిలీ లేదా నాసిరకం విత్తనాల సరఫరా జరిగినట్టు తేలితే బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతుందని కలెక్టర్ లక్ష్మీపూర్ సోయా రైతులకు భరోసా ఇచ్చారు. అక్కడికక్కడే తేజస్వి కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడారు. రైతులకు మళ్లీ సోయా విత్తనాలు ఉచితంగా సరఫరా చేస్తామని తేజస్వి కంపెనీ ప్రతిపాదించింది. ఇప్పటికే తేజస్వి విత్తనాలను నమ్మి ఓ సీజన్ పోగొట్టుకున్నామని, మళ్లీ వారిని నమ్మేది లేదని, తమకు జరిగిన నష్టం మొత్తాన్ని ప్రభుత్వం ఆ కంపెనీ నుంచి ఇప్పించి న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. 5 ఎకరాలు ఉన్న దగ్గర 2 ఎకరాలు తేజస్వి వస్తే మిగతా వేరే సీడ్ వేస్తే వేరే సీడ్ మాకు జర్మినేషన్ బాగా వచ్చింది. ఇది రాలేదు. సో అట్లా మేము డిసైడ్ అయ్యి అంటే కన్ఫర్మ్ చేసుకున్నాం ఏంటంటే ఈ తేజస్విని సీడ్ అనేది జర్మినేషన్ 0 పడిపోయింది. 50-60 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ 400 నుంచి 450 ఎకర్స్ తేజస్విని సీడ్ వాడారు. సో వాళ్ళందరికీ కూడా ఇదే ప్రాబ్లం. సో మేము అందరం కలిసి మేము కలెక్టర్ సార్ దగ్గరికి త్రోతోని వచ్చాము. సార్ కూడా కంపెనీ వాళ్ళతోని ఫోన్లో మాట్లాడారు. కాకపోతే కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు సీడ్ రిప్లేస్ చేస్తామన్నారు. సో కాకపోతే దానికి మేము ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒకసారి వాళ్ళ ద్వారా నష్టపోయాము. మా డిమాండ్ ఏం చేశామంటే మేము ఎంతనైతే మేము అమౌంట్ పెట్టామో సీడ్ తీసుకోవడానికి డీలర్ దగ్గర ఎంత అమౌంట్ పెట్టామో ఆ అమౌంట్ ప్లస్ మేము విత్తుకోవడానికి ఆ ల్యాండ్ ఏదైతే దాన్ని రెడీ చేసుకోవడానికి ఎంతనైతే మాకు ఖర్చు అయిందో ఆ అమౌంట్ మాకు రీపే చేస్తే మేము ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాం. ఇటు వ్యవసాయ శాఖ అధికారులు లక్ష్మీపూర్లోని రైతుల పొలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రైతులు నాటిన తేజస్వి సోయా విత్తనాలను అధికారులు పెకిలించి చూశారు. విత్తనాలు ఏ మాత్రం మొలకెత్తలేదని, పూర్తిగా చచ్చిపోయాయని నిర్ధారించారు. నాసిరకం విత్తనాలతో ప్రాక్టికల్ గా దొరికిన తేజస్వి కంపెనీపై ప్రభుత్వం వైపు నుంచి ఏం చర్యలుంటాయో చూడాలి.